37లో వారు ఈ మాట విని హృదయములో పొడవబడి నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మారు మనసు పొందండి, మారు మనసు, పాపపు గ్రహింపు కలిగినటువంటి వారు అడుక్కుంటున్నారు. ఏమి చేయాలంటే మీరు మారు మనసు పొంది ఇక్కడికి సాతాను ఈ లోక పాపపు విషయాలకు గుడ్ బై చెప్పేసాయి. నీటి బాప్తిస్మము తీసుకోండి. మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిస్మం పొందండి. ప్రభు కొరకు నమ్మకంగా జీవించటానికి తీర్మానము చేసుకోండి. పాపపు గ్రహింపు కలిగినటువంటి వారు ఎవరు? పరిశుద్ధులు. వారిని క్రైస్తవులు అంటారు. రెండవది, నిర్జీవ క్రియలను విడుచుట. నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు చేయలేరు క్రైస్తవులు. నిర్జీవ క్రియలను విడుచుట. హెబ్రీ 6:1 చదువునాయన. నిర్జీవ క్రియలను విడిచి క్రియలు చేస్తూ ఉంటాము, కానీ దాంట్లో పస ఉండదు, జీవం ఉండదు. జీవము లేని నిర్జీవ క్రియలు చేస్తూ ఉంటాము. ఆ క్రియలను విడిచిపెట్టడం కదా. ఎవరు కలిగి ఉంటారు ఈ స్థితి? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే సద్బోధను, చట్టము అవలంబించినటువంటి వారు. వారు ఎక్కడ ఉంటారు? వారి తలల మీద ఏముంటుంది? 12 నక్షత్రములు కలిగిన కిరీటం ఉంటుంది. 12 ఎక్కడిది? అపోస్తలులకు దేవుడిచ్చిన చట్టము. ఆ చట్టము ఈక్వల్స్ టు 12 చట్టములు కలిగినటువంటి నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం. 9వ అధ్యాయం అదే హెబ్రీ పత్రిక 9:14లో క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియల నుంచి విడిపిస్తుంది. నువ్వు నిజముగా ఆధారపడితే, దేవుణ్ణి నిజముగా వేడుకుంటే, ప్రాధేయపడి ప్రార్థిస్తే, దీనిపైన నాకు జయ జీవితము దయచేవి, జీవము లేని నిర్జీవ బ్రతుకుచుంటున్నాను, నిజమైన నిరీక్షణ, సంతోషము, సమాధానం నా జీవితంలో లేదు, ఊరికే గుడికి వస్తూ పోతూ ఉన్నాను, వేస్ట్గా జీవిస్తుంటున్నాను, నిర్జీవ క్రియలన్నీ కూడా అలుముకొని ఉంటున్నాయి ప్రభువా, వాటి నుంచి నన్ను విడిపించండి. పసలేని బ్రతుకుచుంటున్నాను, రుచి పస లేనటువంటి బ్రతుకుచున్నాను, కృపాసహితమైనటువంటి బ్రతుకు నాకు లేదు, రుచికరమైనటువంటి బ్రతుకు నాకు లేదు. యెహోవా దయాళుడని మీరు రుచి చూచి తెలుసుకోమని ప్రభువు చెప్పాడు. యెహోవా దయగలిగినటువంటి దేవుని గుణాలు తెలుసుకోలేని స్థితిలో దిగజారిపోయాను అని నీవు ఒప్పుకోవాలి. క్రైస్తవులు అంటే పరిశుద్ధులు. పరిశుద్ధులంటే ఒకటి పాపపు గ్రహింపు కలవారు, రెండవది నిర్జీవ క్రియలను విడిచిపెట్టినవారు, మూడవది పాపము ఒప్పుకొనుట. పాపము ఒప్పుకొనుట. 1 యోహాను 1:9-10 వచనాలు. 1 యోహాను 1వ అధ్యాయము. మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా. ఎప్పుడు పవిత్రపరచబడతాం? ఎప్పుడు పరిశుద్ధులమవుతాము? ఎప్పుడు క్రైస్తవ సంఘములో అపోస్తుల సువార్త సత్యబోధ వలన ఏ విధంగా మనము చట్టముల క్రిందికి మనం ఎప్పుడు రాగలుగుతామంటే మన పాపములు ఒప్పుకున్న అనుభవం ఉందా? ఎప్పుడైనా టైం తీసుకొని పాపిని అనే హోల్సేల్గా ఒప్పుకోవడం కాదు, గతాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒక్కొక్కటి అక్కడెక్కడ చూడొద్దు. టైం తీసుకో, బాగా ఎక్కువ టైం తీసుకో. నేను పాపిని, ఫలానా తప్పు చేశాను, దేవుని ఎదుట పాపములు ఒప్పుకుంటూ పశ్చాత్తాప పడినప్పుడు, పాపం ఒప్పుకున్న జక్కయ్యను ప్రభు ఏం చేశాడు? ఇతడునో అబ్రహాము కుమారుడే. చూచినావా? నశించిన దానిని వెదకి రక్షించుటకు
మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిన నశించి తిని అని అతడు చెప్పుతుంటున్నాడు. అతడు కూడా అబ్రహాము సంతానమే. వాళ్ళందరూ తిరుగుబాటు చేసిన చూడు, వాళ్ళ సంతానమే. ఆ గుంపులో నుంచి వచ్చినటువంటి వాడే. ఈ జక్కయ్య అనబడినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ఆయనలో ఆశ ఉంది, తృష్ణ ఉంది కదా, ఆశ ఒప్పుకుంటున్నాడు కదా. ప్రభు ఎప్పుడైతే వచ్చాడో వారింట్లో తాను చేసింది ఏదైతే ఉందో ఒప్పుకున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టేదానికి ఇష్టపడినాడు. పాపాన్ని ఒప్పుకోవటము ఈక్వల్స్ పాపపు గ్రహింపు కలిగి ఉండటము, నిర్జీవ క్రియలు విడిచిపెట్టటము, పాపములు ఒప్పుకోవటము ఈక్వల్స్ టు సద్బోధ ఆయుధము, సద్బోధనయుతమైనటువంటి చట్టానికి శిరము వంచటం, తల వంచటం. ఇలాంటి వారు ఎట్లా ఉంటారు, ఎక్కడ ఉంటారు? ఈ 12 నక్షత్రములు ధరించినటువంటి స్త్రీని ఎవరికి చూపించాడు? యోహానుకు నేను ఇంత స్టోరీలాగా చెప్తున్నానే, మీకు ఎట్లో గట్ట అర్థం కావాలని నా తాపత్రయం. మీ నుంచి ₹1 నాకు అక్కరలేదు. మీరు మారు మనసు పొందండి, నశించిపోవద్దు, దేవునికి దూరమైపోవద్దు, దేవుని పిల్లలుగా బ్రతకండి, పరలోక రాజ్యం చేరండి. దేవుని నిత్యత్వం ఇది తక్కిడో బికిడో కాదు, ఇది అబద్ధం కాదు, సత్యము, 100కి 1000 రెట్లు సత్యము.